Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా నేను ఇంట్లో పనిచేసే స్టాఫ్తో అయినా సరే లేదా మా పిల్లలతో అయినా సరే వాళ్ళు ఏదైనా పని చేస్తూ ఉంటే దానిని కనిపెట్టి నేను వాళ్ళు సరిగ్గా చేయకపోతే కనుక అది ఎప్పుడు సరి చేస్తూ ఉంటాను. ఇలా చేయండి అమ్మా, అలా చేయండి అని చెప్తా ఉంటాను. అదే నా బిడ్డలకు చెప్పడం కూడా నాకు అలవాటు అయిపోయింది. అయితే నేను ఊడ్చేటప్పుడు ఒకసారి మా ఇంట్లో పనమ్మాయి ఊడ్చేటప్పుడు చూసి తనకు చెప్పాను, వెళ్ళి నువ్వు ఊడ్చే పని చేస్తున్నా సరే, వంట పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, అది ఎంత పెద్ద పని అయినా సరే నీలాగా ఎవ్వరు చేయకూడదు అని అనుకొని అలాగా చెయ్యి. ఆ విధంగా నాకంటే బాగా ఎవ్వరు చేయకూడదు అన్నట్లుగా చేస్తే గనక అప్పుడు ఆ పనికి కరెక్ట్గా సార్థకత ఉంటుంది. నువ్వు చేసిన దానికి నీకు మెప్పు వస్తుంది. ఏ పని చేసినా సరే అని చెప్తా ఉండేదాన్ని. చాలా మందికి అదే చెప్తా ఉంటాను. ఇటీవల కాలంలో ఆ మాట మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, దీనికి తగ్గ వాక్యం ఒకటి బైబిల్లో ఉంది. అది ఏంటి అన్నప్పుడు ఒకసారి నేను ఆలోచించి ఫలానా చోట ఉండొచ్చు అని వెతికితే నాకు కనపడింది. అది ఏంటంటే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ జ్ఞాని అని సొలొమోన్ గారు అంటారు కదా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే శక్తి లోపము లేకుండా చెయ్యి అని. అంటే మనము చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, చాలామంది అంటూ ఉంటారు, నా టైం బాగోక ఇక్కడ ఉన్నాను కానీ అసలు నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని అంటారు. అదేవిధంగా వాళ్ళు ఒక మామూలు లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నా సరే, నేనేదో ఇక్కడ లెక్చరర్గా ఉన్నాను కానీ అసలు నేను కానీ ఎమ్మెల్యే కానీ అయితే కనుక ఇలా చేస్తాను అలా చేస్తానని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడికి తెలుసు ఎవరిని ఏ పొజిషన్లో ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు. కాబట్టి మనం మన జీవితాన్ని దేవుడి చేతులకి అప్పచెప్పుకొని ఇది ఆయన ఇచ్చిన పని అని, అది చాలా చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే దానిని దేవుడే మనకు అనుగ్రహించాడు. మన శక్తిలో ఏ లోపం లేకుండా కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేయాలి. మనలాగా ఎవ్వరు చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో నమ్మి ఆ పనిని మనకు అప్పగించాడు అని అనుకుని చేస్తే గనక ఆ పని నిజంగా చాలా చాలా ఫ్రూట్ఫుల్గా 100% మన దానిలో సక్సెస్ఫుల్గా బయటికి రాగలుగుతాము. అదే అనమాట, చేతికి వచ్చిన ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయమని. బైబిల్లో అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి 3-4 వ్యక్తులు పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడతారు. మొట్టమొదటిసారి నోవహు గారిని మనం తీసుకుంటే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో ఓడ చేయడం గురించి అక్కడ ఉంటుంది. అది కేవలం 8 మంది వ్యక్తులే చేశారు. నేను ఆలోచిస్తే అసలు ఒక మనిషి తన కుటుంబంతో 100 సంవత్సరాలు ఒక్క పని చేయడానికి ఆయన ఏమన్నా గొప్ప ఆర్కిటెక్టా లేకపోతే గొప్ప పెద్ద వడ్రంగి పని చేసే ఆయనకు ఆ పని ముందెప్పుడు చేసిన పని కాదు. కానీ దేవుడు ఆయనకు అప్పచెప్పినప్పుడు తన శక్తిలో ఏ లోపము లేకుండా ఆయన 100 ఏళ్ళు తన కుటుంబంతో పాటు కష్టపడ్డారు. అంతేకాకుండా ఆయన కష్టపడటం, ఆయన భార్య కష్టపడటం ఒక ఎత్తు, తన కొడుకులతో పాటు కష్టపడటం ఒక ఎత్తు. బయట నుంచి వచ్చిన వేరే 3 ఆడపిల్లలు తన కోడలుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళతో పాటు సరిసమానంగా కష్టపడి ఆ ఓడని 100 ఏళ్ళు ఒక హేళన సొసైటీ నుంచి బయట వారి నుంచి హేళనను భరిస్తూ, అసలు వర్షం అనేదే తెలియని రోజుల్లో ప్రళయం వస్తుంది, దానికోసం ఒక ఓడ నిర్మిస్తున్నామంటే అది ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. సేమ్ అదే పొజిషన్ ఇప్పుడు కూడా లోకంలో కొనసాగుతూ ఉంది. అప్పుడు 100 సంవత్సరాలు వారు హేళన అనుభవిస్తూ దేవుని పని చేశారు. ఇప్పుడు కూడా మనము చాలా మందికి రాబోయే కాలంలో యేసుక్రీస్తు వారు వస్తారు, రెప్పపాటులో మారిపోతుంది, మనము ఎత్తబడతాము, లేదంటే మనం విడవబడితే చాలా భయంకరమైన శ్రమలు ఉంటాయి, ఆయన ఒక్కరే దేవుడు, ఇలా చెప్తా ఉంటే చాలా మంది మనల్ని చాలా అవహేళన చెయ్యొచ్చు. అదే పొజిషన్ ఇప్పుడు కూడా ఉంది. అందుకనే అప్పటి పొజిషన్లో లాగా ఇప్పుడు కూడా ఉంది. యేసుక్రీస్తు వచ్చే కాలానికి కూడా మీరు పంటలు పండిస్తూ ఉంటారు, తర్వాత ఇల్లు కొనుక్కుంటా ఉంటారు, పొలాలు కొనుక్కుంటా ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటారు, అన్ని మామూలుగానే ఉంటాయి. కానీ దేవుని రాకడ మాత్రం తప్పకుండా జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే అక్కడ కూడా ప్రళయం రాబోతుంది, అంతా మునిగిపోబోతుంది అని చెప్పినా సరే వాళ్ళని అందరూ హేళన చేశారు. వీరు మాత్రం చక్కగా 100 ఏళ్ళకు ఒక ఓడ కట్టుకొని రక్షణ అనేటటువంటి ఆ ఓడలో పూర్తిగా వారు భద్రంగా కాపాడబడ్డారు. నాకు ఆలోచిస్తే మోషే గారు అయితే దేవుని యొక్క అపారమైన శక్తి వల్ల ఆయన తన కర్ర ఎత్తి మాట్లాడగానే ప్రార్థన చేయగానే ఆ యొక్క ఎర్ర సముద్రం చీలింది. అదేవిధంగా మన్నా కూడా 40 ఏళ్ళు కూడా మన్నా అన్ని లక్షల ప్రజానీకానికి మన్నా పైనుంచి కురిసింది. బండ నుండి ఒక అంత భయంకరమైన ప్రవాహం లాంటి నీరు రావటం కూడా అది కూడా దేవుని చర్యే. అవన్నీ దేవుడు పూనుకుని చేసిన చర్యలు. కానీ ఒక్క మానవుడు తన శక్తితో 100 ఏళ్ళు తన కుటుంబంతో పాటు కట్టిన ఓడ అనేది కేవలం అది దేవుని కృప తోడై ఉన్న మనుషుల యొక్క శక్తి లోపము లేకుండా చేసినటువంటి పని. వారిని
ఆయన చూస్తే శక్తి లోపం లేకుండా ఎలా చేశారో అని మనకు ఎంతగానో ఆశ్చర్యం కలుగుతుంది. అదేవిధంగా మనము దావీదు గారిని తీసుకుంటే ఆయన కూడా తను ఎంతో నమ్మకంగా తన గొర్రెల తనకి ఇవ్వడం పని చాలా చిన్నది, ఇంటిలో 8వ వాడుగా ఉన్నాడు. అయితే తను గొర్రెల కాసే పనిలో ఎంతో శ్రద్ధ వహించి ఆ పనిని ఎంతో నమ్మకంతో ఎంతో ఫోకస్తో చేసి ఉంటారు. అందుకనే ఆయనకి ఆ ట్రైనింగ్ ఆ ఫోకస్ అంతా కూడా గొలియాతుని చంపటంలో ఉపయోగపడింది. అదేవిధంగా యోసేపుని మనం తీసుకుంటే అతను ఎంతో నమ్మకంగా ఐగుప్తీయుడి దగ్గర పని చేశారు. ఎంత నమ్మకంగా పని చేశారు. ఆ పని అంతటి వల్ల అతను గుర్తించబడ్డాడు. అక్కడ పదే పదే యోసేపు గురించి మనం చదువుతుంటే పదే పదే ఒకే మాట ఉంటుంది, యెహోవా అతనికి తోడై ఉన్నందున, యెహోవా అతనికి తోడై ఉన్నందున అనే మాట చాలా సార్లు వస్తుంది. ఇంచుమించు 7-8 సార్లు వస్తుంది. యెహోవా దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతను వర్ధిల్లాడు అని ఉంటుంది. అతనే కాదు, ఏ యజమాని దగ్గర పనిచేశాడో ఆ యజమాని కూడా వర్ధిల్లాడు అని ఉంటుంది. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మన స్టాఫ్, మన వర్కర్స్, మన దగ్గర పనిచేసే వారి వల్ల కూడా మనకు ఎంతగానో ఆశీర్వాదం రావచ్చు. కాబట్టి మనం అందరి గురించి ఖచ్చితంగా ప్రార్థిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ విధంగా వారి శక్తి లోపం లేకుండా పనిచేసే వారిలో యోసేపు ఉన్నారు, దావీదు ఉన్నారు. ఇంకా నెహెమ్యా గారు కూడా అతను మంచి పొజిషన్లో రాజు దగ్గర పనిచేస్తూ కూడా తన యొక్క ప్రజలకి వచ్చిన కష్టాన్ని తెలుసుకొని ఎంతో దుఃఖంతో ఆ పని చేయడానికి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా సరే ఆ గుడి గోడలు కట్టేటటువంటి పని, ఆ ప్రాకారాలు కట్టేటటువంటి పని ఎంతో చక్కగా చేసి అది తన శక్తి లోపం లేకుండా ఎంతో చక్కగా చేసి ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉంటాయి. కానీ వీరందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీరందరి శక్తి లోపం లేకుండా పనిచేసేవారు. అదే విధంగా మనం నూతన నిబంధనలు తీసుకుంటే యేసుక్రీస్తు వారి కంటే మించినటువంటి ఒక గొప్ప ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, అసలు మహిమకరమైనటువంటి ఒక మాదిరి మనకు అసలు లేనే లేరు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే పగలున్నంత వరకే నన్ను పంపిన వాని పని నేను చేయాలి. ఆయన చాలాసార్లు శిష్యులతో మాట్లాడుతూ నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు, నేను నా తండ్రి పని మీదే వచ్చానని, అదేవిధంగా ఆ పనిని తుదముట్టించడమే నాకు ఆహారం అని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చానని అని అంటారు. పగలున్నంత వరకే నన్ను పంపిన వాని పని చెయ్యాలి అంటే పగలంటే ఏంటి అంటే వెలుగు. లేదా ఇక్కడ యేసుక్రీస్తు వారిని తీసుకుంటే సమయము, నా సమయం ఇంకా రాలేదని చాలాసార్లు అంటారు ఆయన. తర్వాత తన ప్రాణం పెట్టడం కూడా తండ్రి ఇష్టమే, ఆ సమయము తండ్రి చేతిలో ఉంది, ఆ సమయము వచ్చేంత వరకు ఎవరు నన్ను ఏం చేయలేరని కూడా చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ పగలున్నంత వరకే ఆయన పనులు చేయాలంటే ఆయనకున్న కొద్ది సమయంలో ఆ 3.5 ఏళ్ల కాలములో ఆ చిన్న దేశములో తన వారి మధ్య తిరుగుతూ ముందు ఇశ్రాయేలులో ఏ ఆత్మ నశించకుండా ఉండటానికి మాత్రమే ఆయన పంపబడ్డారు. కాబట్టి దానిని గమనించుకొని ఆ సమయం చాలా తక్కువ కాబట్టి తాను చేసేటటువంటి పని గోధుమ గింజలాగా అతను చనిపోతేనే, ఆ యేసుక్రీస్తు వారు చనిపోతేనే దేవునికి విస్తారంగా పంట ఆయన సమర్పించగలడని ఆయన తెలుసుకుని ఆ మాటనే పగలున్నంత వరకు అని అంటారు. అంటే ఆయన ఎంత శక్తి లోపం లేకుండా చేశారు. ఆయన చేసిన ఒక్క కార్యం వల్లే భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి నరుడి నుంచి ఆఖరిగా పుట్టబోయేటటువంటి నరుడి వరకు, ఆ మనుష్యుడి వరకు కూడా ఆయన చేసిన ప్రాయశ్చిత్త పరిహారం సరిపోతుంది. ఆయన ప్రాణం మనకు సరిపోతుంది. శక్తి లోపము లేకుండా చేయాల్సినటువంటి పనిని ఆయన చేశారు. ఆయన కంటే మించిన మాదిరి మనకెవరు లేరు. అయితే మన కాలంలో అంటే యేసుక్రీస్తు తర్వాత కాలంలో అన్ని పత్రికలు రాసి ఎంతో భక్తి జీవితం గడిపిన సంపన్నుడైన గొప్ప విద్యాధికుడైన ఎంతో మంచి పదవిని నిర్వహిస్తున్నటువంటి నా గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యొక్క మంచి ఆ విద్య తన చేతిలో ఉండి కూడా యేసుక్రీస్తు వారు తనని పిలిచినప్పుడు ఎంత చక్కగా తన పనిని చేశారంటే ఆయనే స్వయంగా మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 10వ వచనంలో ఆయన చెప్తా ఉంటారు. ఏమనంటే అపోస్తలులు అందరికంటే నేనేమి తక్కువ వాడిని కాను, నేను అకాలమందు పుట్టినట్టున్నా సరే యేసుక్రీస్తు కృప వలనే నన్ను కూడా ఆయన పిలుచుకున్నారు, నేను వారందరికంటే ఎక్కువైన సేవనే చేశాను, అదంతా కేవలం దేవుని కృపే అని చెప్తున్నారు. ఆయన కృపే అని చెప్పినా సరే అందరికంటే ఎక్కువ సేవను నేను చేశానని చెప్తున్నారు. కాబట్టి ఆయన కూడా తనకి దేవుడు అన్యుల కోసం వెలుగుగా నేను నిన్ను పిలుచుకుంటున్నానని ఆయనకి చెప్పారు. కాబట్టి ఆ అన్యులకి వెలుగుగా ఉండటం కోసం ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు, చిట్ట చివరికి హతసాక్షిగా మరణించారు.
ఆయన జీవించినంత కాలము కూడా తను చేసిన పని ఇప్పటికీ కూడా వాడబడతా ఉన్నారు. ఆయన బ్రతికున్న కాలం కంటే చనిపోయిన తర్వాత ఎన్నో ఆత్మలు ఆయన రాసిన పత్రికల వల్ల ఎంతో మంది చదివి మారు మనసు పొందటం, ఆయన చనిపోయిన తర్వాతే ఎక్కువ మంది ఆయన వలన రక్షించబడ్డారు. అదే శక్తి లోపము లేకుండా చేసిన పని వలన వచ్చేటటువంటి ఫలితము. అటువంటి శక్తి లోపము లేని పని, అది మన చేతికిచ్చిన ఏ పనైనా, అది చిన్న ఇంటి పనైనా, వంట పనైనా, అనేక మందిని నడిపించగల దేవుని వాక్యం చెప్పే సేవకుడైనా, లేదంటే ఏదైనా మంచి పదవుల్లో ఉన్నటువంటి అధికారులైనా, వారందరూ కూడా చేసేటటువంటి పని శక్తి లోపం లేకుండా చేస్తే అదే దేవునికి మహిమకరము. మనము ఒక విధానంలో దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలియదు, మనం నడిచే బాటలో మనం కరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన జీవిత చిట్ట చివరి గడియలు వచ్చినప్పుడు, లేదా ఎవరైనా మన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు, పలానాసారి మీరు ఈ మాట చెప్పారు, పలానా చోట మీరు ఈ విధంగా ప్రవర్తించారు, దానిని బట్టి నేను ఎంతో ఉత్తేజం పొందాను, నేను ఎంతో దేవునిలో నడుచుకోవడానికి అది నన్ను బలపరిచింది ఆ మాటని చాలా మంది చెప్పుకోవడానికి, మనము మన జీవితము, మన ప్రవర్తన, మనం చేసే సహాయాలు, మన ఆలోచనలు అన్నీ కూడా ఆయనకు మహిమకరంగా ఉండాలి అంటే ప్రతి చిన్న పనిని మనము మన చేతికిచ్చినది ఏదైనా సరే శక్తి లోపం లేకుండా చేయాలి. ఆ విధముగా శక్తి లోపం లేకుండా అది ఏ పనైనా సరే మనం చేయగలగటానికి దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, చేయుటకు మా చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపం లేకుండా చేయాలని చెప్పారు. దానికోసం ఎంతో మంది భక్తులను చూసాం ప్రభా నాయన. అంతేకాకుండా మీరు శక్తి లోపం లేకుండా ప్రతి మనిషి కోసం పనిచేసే విధముగా విలువైన నీ ప్రాణాన్ని, పవిత్రమైన నీ రక్తాన్ని కార్చి ప్రభా మా కోసం ఈ లోకానికి వచ్చి ప్రభా నీ తండ్రి పనిని ఎంతో సమర్థవంతంగా మీరు తుదముట్టించారు తండ్రి. ఆ పనిని మీరు చేశారు. మిమ్మల్ని చూసి మేము ప్రతి అడుగు కూడా మీ వైపు చూసి వేస్తూ, మాకు ఇవ్వబడిన చిన్న పనైనా అది ఎవ్వరు చేయలేని విధంగా మేము మాత్రమే చేయగలము, ఎందుకంటే దేవుని చేత నడిపించబడ్డాము అని ఇతరులు అనుకునే విధంగా మేము నీ చేత ఆశీర్వదించబడిన వారిగా మేమందరం ఉండటానికి నన్ను, మమ్మల్ని అందరినీ నీ యొక్క పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.